హలో అందరికీ. మేము రీసెంట్గా మా కజిన్ పెళ్ళికని ముంబైకి వెళ్ళాము. అక్కడ పెళ్ళి తర్వాత ఊరికి ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయడం ఎందుకని చెప్పేసి ముంబైలో చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. మనం విజిటింగ్ స్పాట్కి వచ్చేసాక ఊరికే ఉంటామా, ఫోటోలు దిగడం స్టార్ట్ చేసేస్తాం. అలాగే ముందు మా అన్నయ్య వదినలు ఇద్దరు ఫొటోస్ దిగాక అక్కడ ముంబై దర్శన్ బస్ అనేది వచ్చింది. అందులో టూరిస్ట్ అందరూ విజిటింగ్ ప్లేసెస్ చూడడానికి ఆ బస్ని చూస్ చేసుకుంటారు. మేము వచ్చిన ప్లేస్ గేట్వే ఆఫ్ ఇండియా అండి. అక్కడ మా అన్నయ్య వాళ్ళు వచ్చే వరకు అని మేము ఫోటోషూట్స్ కంప్లీట్ చేసేసుకొని రెడీగా ఉన్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత మేము బోటింగ్కి వెళ్ళాము. మేము దిగిన ఫొటోస్ని లాస్ట్లో వీడియోకి అటాచ్ చేస్తాను, చూడండి. బోటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ వాటర్ తాగాము, బికాస్ ఎండకి డీహైడ్రేషన్ అవ్వకూడదని. అండ్ నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా అనిపిస్తే ట్యాక్సీలో వెళ్ళకుండా మా తమ్ముడితో కలిసి బైక్ పైన వేరే ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్ళాము. ముంబైలో ఉన్న బూట్ బంగ్లాకి విజిట్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు మా అన్నయ్య కాల్ చేసి చెప్పాడు, మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడ నుండి కాదు, వేరే గేట్లో నుండి వెళ్ళాలి అని. సరే, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, లోపల ఏముందో ఎలా ఉందో చూద్దామని లోపలికి వెళ్ళి కొంచెం సేపు చూసాము. ఏం లేదండి, ఇందులో పార్క్ లాగానే ఉంది, కాకపోతే కొంచెం పెద్ద పార్క్ లాగా ఉంది. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మళ్ళీ వెళ్తున్నప్పుడు చాలా ఆకలిగా అనిపిస్తే ఇక్కడ ముంబైలో వడాపావ్ ఫేమస్ కదా, సో వడాపావ్ ఇంకా శాండ్విచ్ రెండు ఆర్డర్ చేసుకొని అందరం కొద్దిగా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకున్నాము. సో అందరం తిన్నాము, చాలా టేస్టీగా అనిపించింది. వడాపావ్ అయితే నాకు చాలా ఫేవరెట్ అండి. అండ్ వెళ్తున్నప్పుడు మా కోడల్ని చూసారా, అలా డాన్స్ చేస్తుంది. ఇంకా మా ఆయన మా పాపని ఎత్తుకొని చూసారు కదండి, సేమ్ షూ షేప్లో ఉంది. అందులోకి మా పాపని ఇంకా మా కోడల్ని ఇద్దరిని పంపిద్దామని అనుకున్నాము, బట్ వాళ్ళు ఎలౌ చేయట్లేదు. వీళ్ళు కూడా ఏడ్ చేశారు ఎలౌ చేయట్లేదని, ఎందుకంటే వీళ్ళు 5 years బిలో కదా, అందుకని ఎలౌ చేయలేదు. సరే అని ముందుకు వెళ్ళాము. వెళ్తుంటే అక్కడ పిల్లలు లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు. వాళ్ళ ట్యూషన్ టీచర్ తీసుకొచ్చారంట. చాలా బాగా చేస్తున్నారండి, చూడండి.
పెయింటింగ్ చేస్తుంటే మన డ్రాయింగ్ స్కిల్స్ కూడా చూపిద్దామని నేను వాళ్ళ దగ్గర పేపర్ పెన్సిల్ తీసుకొని నేను డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను డ్రా చేస్తుంటే మా పిల్లలు ఏడిస్తే వాళ్ళకి ఇచ్చేసాను. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ముందుకు వస్తే ఇది కనిపించింది మా పాపకి. ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయని ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. నేను మధ్యలో కలర్స్ అడుగుతుంటే తను ఐడెంటిఫై చేస్తుంది, కానీ అక్కడ నుండి రమ్మంటే మాత్రం రావట్లేదు. చాలా చాలా ఫోర్స్ చేస్తే అక్కడి నుండి వచ్చింది. ఫైనల్లీ అది కూడా మళ్ళీ వద్దామని చెప్తేనే వచ్చింది మాతో పాటు. ఫైనల్లీ సాచి ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాము. అదే ప్లే గ్రౌండ్. ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. తనకి ఈ స్లైడర్ కొంచెం అలవాటే, ఎందుకంటే తన స్కూల్లో కూడా ఇలాంటి స్లైడరే ఉంటుంది. సో అయినా కూడా కొంచెం ఫార్ డిస్టెన్స్లో ఉండడం వల్ల కొంచెం భయపడింది. బట్ ఇట్స్ ఓకే. ఫైనల్లీ తను ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడ నుండి రమ్మంటే అసలే రాదు.
ఎండలో తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయామండి. ఇంకా షాపింగ్కి కూడా వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాము. ఇవేనండి మేము దిగిన ఫొటోస్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.